నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డిజిటలైజేషన్ బాటలో సుప్రీంకోర్టు కీలక ముందడుగు ఆన్లైన్ సమీకృత కేసు నిర్వహణ వ్యవస్థను ఆవిష్కరించిన ప్రధాని ఆన్లైన్ వ్యవస్థలో న్యాయవాదులు కక్షిదారులకు సమగ్ర వివరాలు త్వరలో హైకోర్టులు దిగువ న్యాయస్థానాలకు అనుసంధానం వర్షపాతంపై సానుకూల అంచనాలతో స్టాక్ మార్కెట్ల జోరు సెన్సెక్స్ నిఫ్టీ కొత్త రికార్డ్ 2 లక్షల కోట్ల డాలర్లకు చేరువైన మదుపరుల సంపద సానుకూలంగా తెలుగు రాష్ట్రాల రవాణా మంత్రుల చర్చలు ప్రైవేటు ట్రావెల్స్ పర్మిట్లపై ఏకాభిప్రాయం ఆర్టీసీపై వీడని పీఠముడి అగ్రిగోల్డ్ బాధితులు మిర్చి రైతుల సమస్యలపై ప్రధానిని కలిసిన జగన్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతిస్తామని చెప్పినట్టు వెల్లడి జూబ్లీహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఏపీ మంత్రి నారాయణ కుమారుడు దుర్మరణం సినీ రాజకీయ ప్రముఖుల ప్రగాఢ సంతాపం అకాల వర్షానికి తెలంగాణ జిల్లాలో రైతులకు అపార నష్టం దెబ్బతిన్న మామిడి తడిసిన ధాన్యం హైదరాబాద్లో ముమ్మరంగా సహాయ చర్యలు పారదర్శకత ఖచ్చితత్వానికి పెద్దపీట వేస్తూ డిజిటలీకరణ బాటలో సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది న్యాయ వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాల్ని ఆన్లైన్లో పొందుపరుస్తూ రూపొందించిన సమీకృత కేసు నిర్వహణ వ్యవస్థను ప్రధాని మోదీ ఢిల్లీలో ఆవిష్కరించగా హైకోర్టులన్నింటిలోనూ ఈ వ్యవస్థ అందుబాటులోకి తెస్తామని సీజేఐ జస్టిస్ కెహార్ పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికత ప్రాముఖ్యాన్ని గుర్తు చేసిన మోదీ పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ముందుకు రావాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు న్యాయ వ్యవస్థను కాగితరహితంగా మార్చి న్యాయ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా సర్వోన్నత న్యాయస్థానం కీలక అడుగు వేసింది న్యాయవాదులు కక్షిదారులు ఆన్లైన్ ద్వారా కేసుల పూర్తి సమాచారాన్ని పొందేందుకు రూపొందించిన సమీకృత కేసు నిర్వహణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది కొత్త వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహర్ సమక్షంలో ఆవిష్కరించారు సమీకృత కేసు నిర్వహణ వ్యవస్థలోని కీలక అంశాలను వివరించిన జస్టిస్ కేహర్ ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకునే వీలు కల్పించి ఎంత కోర్టు ఫీజు చెల్లించాలో తెలియచేసే ఈ వ్యవస్థ కేసులోని ఇతర కక్షిదారులందరికీ ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు ఏదైనా కేసులో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు స్పందించాల్సి ఉంటే ఆ విషయాన్ని ఆయా శాఖలకు దానంతటదే తెలియచేస్తుందని జస్టిస్ కేహార్ చెప్పారు దేశంలోని మొత్తం 24 హైకోర్టులు ఇతర దిగువ న్యాయస్థానాల్ని కూడా డిజిటల్ వ్యవస్థతో అనుసంధానిస్తామని వివరించారు This is a process which will ensure absolutely a transparent system. A system which can't be breached. A system where documents can't be manipulated. Where the record is there for keeps. Once there, it's always there. And that's the record that is going to be relied upon. And for doing this, we don't need to change any rules. It's only extremely transparent. So this is a system which is going to help you all, especially the lawyers, the litigants, avoid so much of paperwork, reduce time in filing pleadings. డిజిటల్ బాటలో సుప్రీంకోర్టు ముందడుగు వేయడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికతకున్న ప్రాముఖ్యాన్ని గుర్తు చేశారు IT plus IT is equal to IT. Information technology plus Indian talent is equal to India tomorrow. ये सामर्थ्य है इसमें इस सामर्थ्य का हम उपयोग करके कैसे आगे बढ़े सरकार ने इनिशिएटिव लेकर के बीम ऐप बनाया है 1 रुपये का खर्चा नहीं है आप अपने मोबाइल फोन पर डाउनलोड कीजिए सामने वाले के पास हो अपना कारोबार शुरू कर दीजिए कोई प्रॉब्लम नहीं है देश के अरबों खरबों रुपये से अगर बचेंगे तो किसी न किसी गरीब के घर बनाने के लिए गरीब बच्चे को शिक्षा देने के लिए काम आने वाला है टेक्नोलॉजी पूरे इकोनॉमिकल एटमॉस्फेयर को चेंज कर सकती है ये ताकत है इसकी हम इसको किस प्रकार से प्रयोग में लाएं और जीवन के हर क्षेत्र में हम इसको किस प्रकार से प्रयोग लाएं हमने प्रयास करना चाहिए पूरी जुडिशरी सिस्टम को और अधिक सक्षम बनाना और अधिक सरल बनाने में टेक्नोलॉजी फॉरेंसिक साइंस बहुत बड़ा रोल प्ले कर सकती है
న్యాయ వ్యవస్థను పేదలకు చేరువ చేసేందుకు మరింత కృషి జరగాలన్న ప్రధాని పేదలకు ఉచిత న్యాయ సేవలు అందజేతకు రూపొందించిన యాప్లో న్యాయవాదులు పేరు నమోదు చేసుకోవాలని కోరారు. దేశంలోని పేదలకు సాయం చేసేందుకు, దేశ భవిష్యత్తును మార్చేందుకు న్యాయవాదులు ముందుకొస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులను ఆదుకునేందుకు క్వింటాల్ మిర్చికి 8,000 చెల్లించి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యాహ్నం ప్రధానిని కలిసిన జగన్ అగ్రికోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరినట్టు చెప్పారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజన కష్టాలను అధిగమించి ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు భేటీ తర్వాత జగన్ చెప్పారు. ఈ అంశంపై పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట నెరవేర్చాలని కోరినట్టు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ అనివార్యమైతే ఎన్డీఏ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చినట్టు జగన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతిపై ప్రధానికి నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. ప్రధానమంత్రి 5,000 ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి దానికి మరో 3,000 జత చేసి 8,000 రూపాయలన్నా కనీసం రైతులకు ఇచ్చి కొనుగోళ్లు చేపట్టి మార్కెట్లో కాంపిటేటివ్నెస్ క్రియేట్ చేసి రైతుల ధరలు పెరిగేదానికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి. అలాంటిది ముఖ్యమంత్రి చేయకపోవడం వల్ల రైతులు చాలా అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మీరే ఆ 5,000ను 8,000 చేయండి. క్వాంటిటీ కూడా మీరు కొనే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని కనీసం 50 లక్షల క్వింటాల్ అంటే 50% ఆఫ్ ది ప్రొడ్యూస్ కన్నా కనీసం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం భాగస్వామిగా ఉన్న ఎన్డీఏకు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం ద్వారా ప్రతిపక్ష నేత జగన్ ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వానికి కూడా సంపూర్ణ మద్దతు తెలిపినట్టేనని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కళ్ల ముందు జైలు ఓచలు కనబడుతున్నందునే జగన్ కేంద్రం ముందు మోకరిల్లారని, కేసులు మాఫీ చేయించుకునే పనిలో పడ్డారని దేవినేని విమర్శించారు. ఈ ఎత్తులు పారబోవని మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా మీద పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేపిస్తాను అని ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గారి కాళ్ల మీద పడి తెల్ల జెండా ఎత్తాడేవాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ప్రత్యేక హోదా, భూసేకరణ తప్ప ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీ మేము కలిసి పోటీ చేశాం. మా ప్రభుత్వ విధానాలన్నింటికి కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా నువ్వు ఏ ముఖం పెట్టుకొని మా మీద ఆరోపణలు చేస్తావు? తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా రంగ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో 2 రాష్ట్రాల మంత్రుల మధ్య జరిగిన సమావేశం ఆశాజనకంగా సాగింది. మొదట ఇరు రాష్ట్రాల రవాణా కమిషనర్లు, ఆర్టీసీ ఎండీలు సమస్యల పరిష్కారంపై చర్చించి వాటిని మంత్రులకు వివరించారు. తర్వాత మంత్రులు, ఉన్నతాధికారులు కలిసి చర్చించి రవాణా వాహనాలకు సంబంధించిన కౌంటర్ పర్మిట్ల జారీ, ట్రావెల్స్ బస్సులకు అంతర్రాష్ట్ర పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించారు. తద్వారా లారీ యజమానులతో పాటు ట్రావెల్స్ ఆపరేటర్ల ఇబ్బందులు తొలగించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సరిహద్దు జిల్లాల్లో పాఠశాలలు, పరిశ్రమల వాహనాల అనుమతిని సరళతరం చేయడం సహా రవాణా శాఖ విభజన సమయంలో పొరుగు రాష్ట్రానికి వెళ్లిన వారిని స్వరాష్ట్రానికి తీసుకునేందుకు అంగీకరించారు. అయితే ఆర్టీసీ సర్వీసులకు సంబంధించి పీటముడి వీడలేదు. ప్రస్తుతం ఏపీ బస్సులు తెలంగాణలో 2,20,000 కిలోమీటర్లు తిరుగుతుండగా తెలంగాణ బస్సులు ఏపీలో 1,20,000 కిలోమీటర్లు నడుస్తున్నాయి. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న 720 బస్సుల్లో కొన్ని తగ్గించాలని తెలంగాణ కోరగా ఇప్పటికే 1,00,000కు పైగా కిలోమీటర్లు తగ్గించామని ఏపీ అధికారులు తెలిపారు. దీనిపై కూలంకుషంగా చర్చించాలని ఎండీలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు సూచించిన మంత్రులు నెలాఖరులో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. టర్మ్ 2 సంస్థలు కూడా బాగుపడాలి. ఈ రోజు మనం పోటాపోటీగా ఉండి ఒక బస్సు ఆంధ్రాది వెళ్తే 10 నిమిషాల ముందే తెలంగాణకు వెళ్ళి 2 బస్సులు ఖాళీగా వెళ్తే 2 రాష్ట్రాల ఆర్టీసీలకి నష్టం జరుగుతుంది. అందుకే మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్, ఈడీస్ కూర్చొని ఏ రకంగా చేస్తే బాగుంటుంది 2 రాష్ట్రాలకు అనేది ఆలోచన చేయమని, ఒక రోడ్ మ్యాప్ తయారు చేయమని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఈ నెలలోనే 27, 28 తారీఖుల్లో నెక్స్ట్ సమావేశం హైదరాబాద్ లో పెట్టుకుని 4-5 ఇష్యూల మీద ఒక పరిష్కార మార్గానికి వచ్చి ఫైనల్ గా ఒక అగ్రిమెంట్ కు వస్తామని చెప్పి కూడా తెలియచేస్తున్నాం. లారీలు, ప్రైవేటు బస్సులు ఏదైతుందో దాన్ని పరిష్కారం అయినట్టే నేను భావిస్తున్నా. మంత్రి గారు కూడా పెద్ద మనసుతోటి వారు కూడా 2 రాష్ట్రాల మధ్య ఇబ్బందులు ఉండకుండా చేయడానికి అంగీకరించారు. ఏదైతే తెలంగాణ జాబ్ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు కూడా అక్కడ తక్కువ ఉన్నారు కాబట్టి దీన్ని కూడా పరిష్కారం చేయడానికి లారీల విషయంలో గాని, అదేవిధంగా
ప్రైవేటు బస్సుల విషయంలో కానీ నెక్స్ట్ మీటింగ్లో తప్పకుండా పరిష్కారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిషిత్ నడుపుతున్న బెంచ్ కార్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మెట్రో పిల్లర్ను వేగంగా ఢీకొట్టగా ఆయనతో పాటు స్నేహితుడు రాజా రవిచంద్ర కూడా మృతి చెందారు. నిషిత్ మరణ వార్త తెలియగానే ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోగా పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 36 లో నారాయణ కుమారుడు నిషిత్, ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర అత్యంత ఖరీదైన అన్ని హంగులతో కూడిన మెర్సిడెస్ బెంజ్ కారులో వెళుతూ ప్రమాదవశాత్తు మెట్రో పిల్లర్కు ఢీకొట్టారు. ఈ ఘటనలో ముందు సీట్లలో ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. పిల్లర్ను కారు ఢీకొట్టిన వెంటనే 2 ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నా ఫలితం లేకపోయింది. ప్రమాద సమయంలో కారును నిషిత్ నడుపుతుండగా వేగానికి స్టీరింగ్ బలంగా ఆయన ఛాతీకి తగలడం, అంతర్గతంగా తీవ్ర గాయాలు కావడం వల్ల ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోపే చనిపోయి ఉంటారని వైద్యులు తెలిపారు. నుజ్జునుజ్జైన కారు నుంచి నిషిత్ మృతదేహాన్ని బయటకు తీయడానికి దాదాపు 2 గంటలు పట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆల్రెడీ అక్కడ ఏదో రెడ్ కార్ వస్తుంది. ఆ రెడ్ కార్ క్రాష్ చేశాడు. ఆయన క్రాష్ చేసి ఫాస్ట్గా వస్తున్నాడు అనమాట. ఈ ఫాస్ట్గా వస్తులో అందులో వర్షం ఒకటి, అందులో బెంచ్ కారు యాస్ కొట్టింది. చాలా వేగంగా వచ్చింది. అంత వేగంగా లేకపోతే ఆ కారు 7 ఉన్నది 4 వచ్చింది. చాలా ట్రై చేసాం, 4 కుర్రోలు ట్రై చేసాం. ఎంత ట్రై చేసిన రాట్లా మొత్తం అన్ని లాక్లాడిపోయి ఇందులో రాడ్ తెస్తే అప్పుడు పగిలింది. అసలు ముట్టుకున్నా కూడా అంత అసలు ఇరుక్కుపోయారు మనుషులు. ఎలా ఆ పక్కన లాగాం ముందే దీని ఆయన లాగిన తర్వాత ఈ కాలు మొత్తం డ్యామేజ్ అయింది, ఫుల్ డ్యామేజ్ అయింది. తీసుకెళ్లి అపోలో హాస్పిటల్ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన అయిపోయాడు. అక్కడ కొద్ది టర్నింగ్ కూడా ఉంది. అంటే 2 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి రోడ్డు మధ్యలో ఉంటే రెండో పిల్లర్ ఫుట్పాత్ పైకి ఉంటుంది. మరి అతను స్పీడ్గా వచ్చి అతను కంట్రోల్ కాలేదు అనుకుంటాను. హెవీ స్పీడ్ తోటి హిట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆ కార్ కూడా బ్యాక్ సైడ్ రివర్స్గా రావడం జరిగింది. దాంతో అక్కడ స్పాట్లో ఈ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. 2 మృతదేహాలకు ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించగా నిషిత్ మృతదేహాన్ని నెల్లూరు తరలించారు. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి నారాయణ లండన్ పర్యటనలో ఉండగా నిషిత్ మరణ వార్త తెలిసి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, విద్యావేత్తలు, నారాయణ విద్యాసంస్థల ప్రతినిధులు భారీగా తరలివచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మంత్రులు చినరాజప్ప, కామినేని శ్రీనివాస్, తెదేపా నేత కంబంపాటి రామ్మోహన్ రావు, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, హరీష్ రావు, సినీ నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, సిపిఐ నేత నారాయణ అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు. అటు ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ కూడా ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకా వివాహం కూడా అవ్వలేదు. నారాయణ గారు పూర్తిగా ఈ ప్రభుత్వ పనుల్లో నిమగ్నమవడం వల్ల, రాజకీయాలు రావడం వల్ల తన సంస్థ యొక్క కార్యకలాపాలన్నీ కూడా వేరే చూస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో మరి దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆ లోటు ఎవరూ తీర్చలేరు. నిషిత్ కుర్రవాడు, చాలా జీవితాన్ని అనుభవించాల్సినటువంటి అవకాశం ఉన్నవాడు. ప్రమాదవశాత్తు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఈ లోటు తీర్చడం సాధ్యం కాదు. మరణం అనేది ఏ తల్లిదండ్రులు కూడా ఆమోదించలేరు. ముఖ్యంగా నారాయణ నాకు బాగా మిత్రుడు, సన్నిహితుడు. నారాయణకు కూడా నా సానుభూతి తెలియజేస్తాను. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంచాలకుడి బాధ్యతల నుంచి జేమ్స్ కోమీని తొలగిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్బీఐకి కోమీ సమర్థ నాయకత్వం అందించలేరని, ఆ సంస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్దరించేందుకు సారథిని మార్చాల్సిన అవసరముందని జేమ్స్కు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్షణం నుంచి పదవి నుంచి తొలగిస్తున్నట్టు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ట్రంప్కు అనుకూలంగా వచ్చేలా ప్రభావితం చేసేందుకు రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తునకు జేమ్స్ కోమీ నేతృత్వం వహిస్తున్న వేళ ఆయన్ను ఎఫ్బీఐ సంచాలకుడి పదవి నుంచి తొలగించడం తీవ్ర చర్చకు దారితీసింది. డెమోక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్ ఈమెయిళ్ల వ్యవహారానికి సంబంధించి అమెరికా చట్టసభకు కోమీ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఎఫ్బీఐ గత వారం సవరించిన వేళ ట్రంప్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎఫ్బీఐ తదుపరి సంచాలకుడి ఎంపికపై కసరత్తు ప్రారంభమైందని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.
ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ప్రయత్నించినందునే భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కు పాకిస్తాన్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్ష అమలుపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే ఇచ్చిందని కేంద్రం తెలిపింది. పాకిస్తాన్ అక్రమంగా నిర్బంధించిన జాదవ్ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నందునే అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లామని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు. జాదవ్ పై మోపిన కేసు వివరాలు సహా అతన్ని కలుసుకునేందుకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పాక్ స్పందించనందునే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని బాగ్లే వివరించారు. మరోవైపు జాదవ్ విషయంలో పాకిస్తాన్ మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కింది. జాదవ్కు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం నిలుపుదల చేయడంపై స్పందించిన ఆ దేశ రక్షణ మంత్రి ఖావాజా మొహమ్మద్ ఆసిఫ్ పాకిస్తాన్లో భారత్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాద అంశం నుంచి దృష్టి మరల్చేందుకే ఐసీజేకు లేఖ రాసిందని విమర్శించారు. తమ దేశ భద్రతకు వ్యతిరేకంగా కుల్భూషణ్ నేరాలకు పాల్పడ్డారని పాక్ మంత్రి ఆరోపించారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోఫియాన్ జిల్లాలో ఓ యువ ఆర్మీ అధికారిని కాల్చి చంపారు. బంధువుల వివాహానికి హాజరైన లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ ను అపహరించిన ఉగ్రవాదులు అనంతరం కాల్చి చంపారు. 23 ఏళ్ల ఉమర్ గత డిసెంబర్లోనే సైన్యంలో చేరారు. ఉగ్రవాదుల చర్యపై రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్రవాదుల చర్య అనారికమైనదని పేర్కొన్న జైట్లీ అమరుడైన ఉమర్ ఫయాజ్ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. అటు జమ్మూ కశ్మీర్లో చొరబాటుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. బారాముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బృందాలుగా భారత్ వైపు చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరపగా వారంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ వైపు పారిపోయారని సైన్యం తెలిపింది. వస్తు సేవల పన్ను విధానానికి సంబంధించి రాష్ట్ర బిల్లును ఆమోదించేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ నెల 16న సమావేశం కానుంది. ఈ నెల 16న ఉదయం 9:45 సభ ప్రారంభం కానున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి కె సత్యనారాయణరావు వెల్లడించారు. సభ ఒకరోజుకే పరిమితమా లేక ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు. గత రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం తెలంగాణలో భారీ నష్టాన్నే మిగిల్చింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో చెట్లు నేలకూలాయి, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. బొప్పాయి, కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఏన్కూరు మార్కెట్ యార్డులో మిరప బస్తాలు తడిశాయి. సూర్యాపేట మార్కెట్ యార్డుతో పాటు ఎండ్లపల్లి, రామారం, టేకుమట్ల, రాయినిగూడెం, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. జనగామ జిల్లా దేవరుప్పల, సింగరాజుపల్లి, పెద్దమాడూరులో మామిడి భారీగా నేలరాలింది. హైదరాబాద్లో సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, వెంగళరావు నగర్, బల్కంపేట, సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, వాహనాలు, విద్యుత్ స్తంభాలపై చెట్ల కొమ్మలు, హోర్డింగ్లు విరిగిపడగా బల్దియా అధికారులు, విద్యుత్ సిబ్బంది, విపత్తు నిర్వహణ సిబ్బందిని రంగంలోకి దించాయి. జీహెచ్ఎంసీ రహదారులపై అడ్డంగా పడ్డ చెట్లను తొలగించగా విద్యుత్ అధికారులు యుద్ద ప్రాతిపదికన కరెంటు పునరుద్దరిస్తున్నారు. ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించిన జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి భారీ హోర్డింగులను 2 నెలలు పూర్తిగా తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. శ్రీశైలంలో పెద్ద ఎత్తున గుప్త నిధులు బయటపడుతున్నాయి. పుణ్యక్షేత్రంలోని పంచమఠాల్లో ఒకటైన ఘంటామఠంలో కొద్ది కాలంగా జీర్ణోద్ధరణ పనులు జరుగుతుండగా ఈ సాయంత్రం బంగారు, వెండి ఆభరణాలు, నాణ్యాలు వెలుగు చూశాయి. వెంటనే ఆలయ అధికారులు, పోలీసులు అప్రమత్తమై వీటిని జాగ్రత్తగా వెలికి తీస్తున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా బంగారు, వెండి నాణ్యాలు, కడియాలు, ఇతర బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. మరిన్ని బయటపడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సాహిత్య రంగంలో పరిశోధనలు, వర్ధమాన కవులు, రచయితలను ప్రోత్సహిస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి చెప్పారు. సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడిగా రవీంద్ర భారతిలో పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడాలనేది తన స్వప్నమని, అది సాకారమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణను ఆయన వివరించారు. జూన్లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా మూన్ జే ఇన్ బాధ్యతలు స్వీకరించారు. అవినీతి ఆరోపణలపై పార్క్ గున్హే అభిశంసన తర్వాత మంగళవారం జరిగిన ఎన్నికల్లో సంచలన విజయం అందుకున్న ఆయన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. కాసేపటికే మూన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి స్థాపన కోసం అవసరమైతే పొరుగు దేశం ఉత్తర కొరియా రాజధానికి వెళ్లేందుకు సిద్దమని ప్రకటించారు. దక్షిణ కొరియా ఐక్యత కోసం పాటుపడతానని ప్రజలకు మూన్ హామీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ మందగించడం, పార్క్ అధికార దుర్వినియోగం, అవినీతి తీవ్రస్థాయిలో ఆగ్రహానికి గురిచేయడం సహా పొరుగు దేశం ఉత్తర కొరియాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య 20 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో దక్షిణ కొరియా ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. వామపక్ష భావాలు కలిగిన మానవ హక్కుల మాజీ న్యాయవాది, డెమోక్రటిక్ పార్టీ నేత మూన్ జే ఇన్ 41% పైనే ఓట్లు దక్కించుకుని ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు చేసి రాజకీయ దుమారానికి కారణమైన ఆ రాష్ట్ర మాజీ మంత్రి కపిల్ మిశ్రా దూకుడు పెంచారు.
ఆప్ ప్రభుత్వంలోని 5 మంత్రుల విదేశీ యాత్రల వివరాల్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగారు. సంజయ్ సింగ్, ఆశిష్ కేతాన్, సత్యేంద్ర జైన్, రాఘవ్ చెడ్డా, దుర్గేష్ పాఠక్లు గత 2 ఏళ్లలో చేసిన విదేశీ పర్యటనలపై కపిల్ అనేక అనుమానాలు లేవనెత్తారు. ఆప్ అధినాయకత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయన్న మిశ్రా దేనికి భయపడపోనని స్పష్టం చేశారు. ఈ ఏడాది వర్షపాతం సాధారణంగా ఉంటుందన్న అంచనాలు సహా అంతర్జాతీయ విపణుల్లో సానుకూల పవనాలు నెలకొన్న వేళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్, నిఫ్టీ చరిత్రలో అత్యధిక గరిష్ట స్థాయిల్ని, ముగింపుల్ని నమోదు చేశాయి. గత 2 సెషన్లలో 74 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 315 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 29,989 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ స్వల్ప అమ్మకాల ఒత్తిడితో 29,987 పాయింట్ల కనిష్ట స్థాయిని తగ్గింది. ఈ దశలో వర్షపాతంపై ఐఎండీ అంచనాలు సవరించిన వేళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న ఆశల మధ్య మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపగా సెన్సెక్స్ 30,272 పాయింట్లకు ఎగబాకి సరికొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 30,248 పాయింట్ల రికార్డు స్థాయి వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ తొలిసారి 9,400 మార్కును అధిగమించింది. 90 పాయింట్ల లాభంతో 9,407 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టించిన వేళ బీఎస్ఈలో మదుపు చేసిన వారి సంపద $2 లక్షల కోట్ల మార్కు చేరువైంది. ఈ సాయంత్రం సెన్సెక్స్ లావాదేవీలు ముగిసే సమయానికి మదుపర్ల సంపద $1,95,000 కోట్లకు చేరింది. అంటే బీఎస్ఈలో మదుపు చేసిన వారి సంపద $1,20,61,536 కోట్లకు చేరినట్లయింది. 2014 నవంబర్ 28న మదుపర్ల సంపద $1,00,00,000 కోట్ల మార్కును దాటితే ఈ 2.5 ఏళ్లలో మదుపర్ల సంపద 27 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు సెన్సెక్స్ 13.6% వృద్ధి నమోదు చేసింది. బీఎస్ఈలో ప్రస్తుతం నమోదైన సంస్థల్లో 4,59,602 కోట్ల రూపాయలతో అత్యంత విలువైన సంస్థగా సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ నిలిచింది. 4,42,018 కోట్ల రూపాయల విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్ 2వ స్థానంలో ఉంది. ముఖ్యాంశాలు మరోసారి. డిజిటలైజేషన్ బాటలో సుప్రీంకోర్టు కీలక ముందడుగు. ఆన్లైన్ సమీకృత కేసు నిర్వహణ వ్యవస్థను ఆవిష్కరించిన ప్రధాని. ఆన్లైన్ వ్యవస్థలో న్యాయవాదులు, కక్షిదారులకు సమగ్ర వివరాలు. త్వరలో హైకోర్టులు, దిగువ న్యాయస్థానాలకు అనుసంధానం. వర్షపాతంపై సానుకూల అంచనాలతో స్టాక్ మార్కెట్ల జోరు. సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు. $2 లక్షల కోట్లకు చేరువైన మదుపరుల సంపద. సానుకూలంగా తెలుగు రాష్ట్రాల రవాణా మంత్రుల చర్చలు. ప్రైవేటు ట్రావెల్స్ పర్మిట్లపై ఏకాభిప్రాయం. ఆర్టీసీపై వీడని పీఠముడి. అగ్రిగోల్డ్ బాధితులు, మిర్చి రైతుల సమస్యలపై ప్రధానిని కలిసిన జగన్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతిస్తామని చెప్పినట్టు వెల్లడి. జూబ్లీహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు దుర్మరణం. సినీ రాజకీయ ప్రముఖుల ప్రగాఢ సంతాపం. అకాల వర్షానికి తెలంగాణ జిల్లాలో రైతులకు అపార నష్టం. దెబ్బతిన్న మామిడి, తడిసిన ధాన్యం. హైదరాబాద్లో ముమ్మరంగా సహాయ చర్యలు.